నంద్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రాజకుమారిని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా రైతులకు పంటలు సాగు చేసుకునేందుకు సాగునీరు అందించాలని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సమస్య లేకుండా చూడాలని ఎంపీ శబరి కలెక్టర్ను కోరారు. గతంలో రైతులకు సాగునీరు ఇవ్వలేమంటూ అధికారుల ద్వారా రైతులకు నోటీసులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతోందని శబరి విమర్శించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వాళ్ళు పొలం ఉంది, నా పొలం కూడా అదే ఏరియాలో వస్తుంది, అక్కడేమీ లేదు. బట్ వీళ్ళ పొలాలకు వచ్చేటప్పటికి ఎందుకో అబ్జెక్టివ్ హెడ్స్ ఉన్నారు. మరి ఈ 5 years వీళ్ళకు న్యాయం చేద్దాము, కొత్తగా రూల్స్ పెట్టలేదు కాబట్టి న్యాయం చేద్దాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు. ముఖ్యంగా రైతులు, వాళ్ళకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది. అట్లాగే మైగ్రేషన్స్, వలసలు వెళ్ళిపోయారు రైతులు. చాలా మంది నంద్యాల నుండి, కర్నూలు నుండి హైదరాబాద్కు, లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడ్ పనులకు పంపించే ఇది వచ్చింది. దాన్ని తొందరలో ఆపాలి. ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి, లేదంటే యువతకు ఉపాధి కలగాలి, లేదంటే మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజలతో వెంట ఉండి పని చేయాలి. అదే నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరుకున్నాను.